నమస్తే, వెల్కమ్ టు భారతీ టీవీ. నేను బాపయ్య. నా అన్వేషణ ఛానల్ ఢమాల్ 2 రోజుల్లో భారీ నష్టం. ఇదిగో ఫుల్ డీటెయిల్స్ అని చెప్పేసి నేను టైటిల్ పెట్టాను. ఎందుకు అలా టైటిల్ పెట్టాను? అసలు నిజంగా నా అన్వేషణ ఛానల్కి ఈ 2 రోజుల్లో భారీ నష్టం జరిగిందా, ఏంటి, ఎందుకు జరిగింది అనే విషయాలు తెలుసుకోవాలని మీకు అనిపిస్తే కనుక ఈ వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. మొత్తం డీటెయిల్స్ అంతా తెలియజేస్తాను. అసలు ఏం జరిగింది అనే విషయంలోకి ఫస్ట్ వెళదాం. నా అన్వేషణ ఛానల్కి ఎంత నష్టం జరిగింది అనే విషయాలు తప్పకుండా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అసలు ఎందుకు జరిగింది అనే విషయాల్లో కనుక మనం వెళ్తే, ఇదిగోండి యాక్టర్ శివాజీ ఉన్నారు కదా, ఆయన దండోరా ప్రీ రిలీజ్ ఈవెంట్లో, దండోరా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఆడవాళ్ల వస్త్రధారణ గురించి కొన్ని సలహాలు ఇచ్చారు. ఆ టైంలో కొన్ని తప్పుడు పదాలు యూజ్ చేశారు. సామాన్లు, దరిద్రముడలు అని చెప్పేసి 2 తప్పుడు పదాలు వాడారు. వాటికి క్షమాపణ చెప్పారనుకోండి, అది వేరే విషయం. అయితే ఆడవాళ్ళు చీరలు కట్టుకోండి, ముఖ్యంగా హీరోయిన్లు ఈవెంట్లకు వచ్చేటప్పుడు, అది ప్రీ రిలీజ్ ఈవెంట్ కావచ్చు, ఆడియో ఫంక్షన్ కావచ్చు, లేకపోతే సక్సెస్ మీట్ కావచ్చు, లేకపోతే బయట ఏవైనా షాపింగ్ మాల్ ఓపెన్స్కి ఇలాంటి వాటికి వెళ్తారు కదా ఈవెంట్స్కి. సో అలాంటి ఈవెంట్స్కి వెళ్ళేటప్పుడు చక్కని వస్త్రధారణతో చీర కట్టుకొని వెళ్ళండి. ఒళ్ళంతా కప్పుకొని ఉంటే మిమ్మల్ని ఎవరు తప్పుగా చూడరు, తప్పుగా ఆలోచించరు. ఆల్రెడీ మనం నిధి అగర్వాల్ ఎలాంటి ఇబ్బందులు పడిందో చూసాము. సమంత కూడా గతంలో ఇబ్బందులు పడిన అంశాలని మనం విన్నాము. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. మా తల్లి సావిత్రి, అలాగే సౌందర్య, ఇలాంటి వాళ్ళని తలుచుకుంటే ఒక నిండైన రూపం ఎలా కనిపిస్తుందో అలా ఉండాలని కోరుకుంటాను నేనని చెప్పేసి చెప్పుకొచ్చారు. అయితే ఈ శివాజీ చేసిన వ్యాఖ్యల్ని మా ఆడవాళ్ళకి ఎలాంటి బట్టలు కట్టుకోవాలో కూడా నువ్వే చెప్తావా అని చెప్పేసి అనసూయ లాంటి వాళ్ళు, చిన్మయి శ్రీపాద లాంటి వాళ్ళు చాలా డీప్గా హర్ట్ అయ్యేలాగా కొన్ని కామెంట్స్ చేశారు. చిన్మయి శ్రీపాద్ అయితే కావాలంటే నీ కొడుక్కి కట్టుకో చీరలు, జాకెట్లు అని చెప్పేసి మాట్లాడింది. అంతా హ్యూమిలేట్ చేసి మాట్లాడడం అయితే సమంజసం కాదని చెప్పేసి ప్రేక్షకులందరికీ కూడా అనిపించింది. ప్రజలు కూడా వాళ్ళ వీడియోస్కి ఎలాంటి కామెంట్స్ పెట్టారో మనమంతా చూసాం. కేవలం అనసూయ, చిన్మయి శ్రీపాద్ మాత్రమే కాదు, ప్రకాష్ రాజ్, నాగబాబు లాంటి వాళ్ళు కూడా శివాజీకి కొన్ని కామెంట్స్ చేశారు. అయితే వాటన్నిటినీ కూడా ప్రేక్షకులు తిప్పికొట్టారు, శివాజీకే సపోర్ట్ చేశారు. అయితే ఈ క్రమంలోనే సెలబ్రిటీలు అంతా మాట్లాడుతున్నారు. మరి నేను మాట్లాడకపోతే ఎలాగా అని అనుకున్నాడో ఏమో. మరి ఆ సెలబ్రిటీలు, సినిమా సెలబ్రిటీలు ప్రకాష్ రాజు, మంచు మనోజు, రామ్ గోపాల్ వర్మ, చిన్మయి శ్రీపాద, అనసూయ భరద్వాజ్, ఇలాంటి వాళ్ళు అంతా మాట్లాడుతున్నప్పుడు నేను మాట్లాడకపోతే ఎలాగా, నేను ఎక్కడా తక్కువ కాదు, నేను సెలబ్రిటీని కదా అని అనుకున్నాడో ఏమో. అన్వేషణ, నా అన్వేష్ కూడా ఈయన కొన్ని కామెంట్స్ చేశాడు. శివాజీని బండబూతులు తిట్టాడు, లకారాలు తిట్టాడు. ఎందుకు ఆడవాళ్ళకి నువ్వెలాగ చెప్తావు, ఈ బట్టలు వేసుకో, ఆ బట్టలు వేసుకొని చెప్పే అర్హత నీకేముంది అని చెప్పేసి మాట్లాడుతూ లకారాలు మాట్లాడాడు. అంతవరకు ఓకే, మాట్లాడినా బాగానే ఉండేది. అంటే ఎందుకంటే అతని నోటి నుంచి వచ్చేవన్నీ బూతులే. చాలా అతని వీడియోస్లో మనం గమనిస్తే చాలా వరకు బూతులు ఉంటాయి. సో అతని నుంచి మంచి మాటలు ఎక్స్పెక్ట్ చేయలేం కాబట్టి బూతులు మాట్లాడేవాడు బూతులే మాట్లాడతాడు, అంతవరకు ఓకే. అందులోనూ కూడా ఆడవాళ్ళకి సపోర్ట్ చేసి మాట్లాడుతున్నాడు, ఆడవాళ్ళ స్వేచ్ఛల గురించి, హక్కుల గురించి మాట్లాడుతున్నాడు కాబట్టి ఓకే, అంతవరకు తీసుకుందాం, మంచి మాటలే మాట్లాడాడు కదా అని సరిపెట్టుకోవాలి అనుకున్నా కానీ తను ఇంకొక అడుగు ముందుకేసి ద్రౌపది గురించి, మహాభారతంలో ద్రౌపది గురించి, అలాగే రామాయణంలో సీతా మహాసాధ్వి గురించి కూడా కొన్ని నీచమైన వ్యాఖ్యలు చేశాడు. ఎంత నీచమైన వ్యాఖ్యలు అంటే వాళ్ళ మీద రేపులు జరిగాయని, అది ఇదని రోతగా మాట్లాడాడు. అలాగే ఓ పుచ్చకాయ, అలాగే ఇంకో కీరదోసకాయ తీసుకొచ్చి రోత సైగలన్నీ చేశాడు, దరిద్రపు మాటలన్నీ మాట్లాడాడు. అలాగే ముఖ్యంగా గరికిపాటి గారికి ఇప్పుడు ఈ సమాజంలో ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారో మనమంతా చెప్పక్కర్లేదు, మాటల్లో చెప్పక్కర్లేదు. కానీ గరికిపాటి గారిని కూడా నీచంగా మాట్లాడాడు, ఆయన్ని కూడా విమర్శించాడు. అంటే ఈయన దృష్టిలో ఇంకా మంచి వాళ్ళు ఎవరో నాకైతే అర్థం కాలేదు. మీకు అర్థమైతే కమెంట్ బాక్స్లో చెప్పండి. అయితే ఇప్పుడు నా అన్వేషణ ఛానల్కి అన్వేష్ చేసిన వ్యాఖ్యలు, ఆయన మాట్లాడిన బూతులు, ఆయన తిట్టిన తిట్లు, ఆయన చేసిన విమర్శలు, దేవతల పట్ల ఆయన చేసిన అపచారము హిందువుల మనోభావాల్ని దెబ్బతీసింది. మొత్తం అంతా కూడా ఆయన ఛానల్కి పెద్ద ఎత్తున డ్యామేజ్ చేస్తుంది. సో ఎలా జరుగుతుంది ఏంటి అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. నా అన్వేషణ ఛానల్కి ఎంత డ్యామేజ్ జరిగింది అని చెప్పేసి తెలుసుకోవడం కోసం నేను సోషల్ బ్లేడ్ అని చెప్పేసి ఒక యాప్ ఓపెన్ చేశాను. దాంట్లో నా అన్వేషణ అని చెప్పేసి కొడితే మనకి తన ఛానల్ గురించిన డీటెయిల్స్ వస్తాయి. ఆ ఛానల్లో తనకి ఎంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు, ఎంత వ్యూస్ వచ్చాయి, ఎన్ని వీడియోస్ అప్లోడ్ చేశాడు, సో ఎప్పుడు క్రియేట్ చేశారు, మొత్తం డీటెయిల్స్ ఉంటాయి. సో ఇక్కడ ర్యాంక్ కూడా ఉంటుంది. అంటే ఇదిగోండి తనకి బి గ్రేడ్ ఉంది.
అంటే B+లో ఉండేవాడు. 2 రోజుల క్రితం చూస్తే తను B+లో ఉన్నాడు. ఇప్పుడు B గ్రేడ్లోకి వచ్చేసాడు. మామూలుగా ఈ గ్రేడ్స్ ఎలా ఉంటాయంటే A+A, B+B, C+C, అలాగే వీటిలో మైనస్లు కూడా ఉంటాయి. A-, B-, C-, ఇలా మైనస్లు కూడా ఉంటాయి. సో అయితే ఇప్పుడు తను B+లో ఉండవలసిన వాడు ఈ వ్యాఖ్యలు చేసిన తర్వాత Bలోకి వచ్చాడు. ఎందుకని Bలోకి వచ్చేసాడు? B+లో ఉండవలసిన వాడు Bలోకి ఎందుకు వచ్చాడు అని అంటే కనుక ఇక్కడ చూడండి, తనకి ఎంత డ్యామేజ్ జరిగింది, తన ఛానల్కి తన నోటి దురుసు వల్ల ఎంత డ్యామేజ్ జరిగింది అనేది ఇక్కడ క్లియర్గా అర్థమైపోతుంది. ఆదివారం నాడు తను ఈ వ్యాఖ్యలు చేశాడు కదా, ఆదివారం నాడు తన ఛానల్ని వదిలిపెట్టి 50,000 మంది వెళ్ళిపోయారు. 50,000 మంది సబ్స్క్రైబర్లు అన్సబ్స్క్రైబ్ చేశారు తన ఛానల్ని. అలాగే సోమవారం ఒక్కరోజే 100K అంటే 100K అని ఉంది కదా ఇక్కడ, అంటే 1,00,000 మంది తన ఛానల్ని వదిలిపెట్టేసి వెళ్ళిపోయారు. సోమవారం ఒక్కరోజే 1,00,000 మంది తన ఛానల్ని అన్సబ్స్క్రైబ్ చేసేసారు. ఇవాళ చూస్తే ఇవాళ మంగళవారం 30K అని ఉంది, -30K అని ఉంది. అంటే 2:30 అవుతుంది, దగ్గరగా 2:20 అంటే వేసుకోండి 2:30. మధ్యాహ్నం 2:30కి 30,000 మంది వెళ్ళిపోయారు తన ఛానల్ వదిలేసి. అంటే మొత్తం మీద చూస్తే ఈ 3 రోజులు, అంటే ఇంకా 3వ రోజు ఎండ్ అవ్వలేదు, 2.5 రోజుల్లో దగ్గరగా 1,80,000 మంది తన ఛానల్ వదిలిపెట్టేసి వెళ్ళిపోయారు. అంటే 2 లక్షలు అయిపోతుంది ఇవాళ నైట్ తోటి. 2 లక్షలు దాటినా ఆశ్చర్యం లేదు. కేవలం తను చేసిన నోటి దురుసు వ్యాఖ్యలు, బూతులు, గరికపాటి గారు లాంటి వాళ్ళని, పెద్దవాళ్ళని, పూజనీయుల్ని కూడా తోలనాటం, మహాభారతంలో ద్రౌపదీదేవిని, అలాగే రామాయణంలో సీతాదేవిని పిచ్చి వ్యాఖ్యలు చేయటం వల్ల తనకి ఇంత నష్టం జరిగింది. దగ్గరగా 2 లక్షల మంది సబ్స్క్రైబర్లు తనని కాదని వద్దని వెళ్ళిపోయారు. అంటే ఈ 2 రోజుల్లో 3 రోజుల్లో అది 2 లక్షలకు వెళ్ళింది. ఇంకా పోను అది పెరగొచ్చు కూడా. ఆగుతుందని తగ్గుతుందని మనం చెప్పలేం. కానీ ఇప్పటికీ కూడా తన నోటి దురుసు తగ్గించుకున్నాడా? తనేమన్నా మనస్ఫూర్తిగా క్షమాపణ చెప్పాడా? ఎక్కడైనా తగ్గాడా అంటే లేదు. తన మీద ఎవరైతే విమర్శలు చేస్తున్నారో, ప్రజలు కావచ్చు, లేకపోతే యూట్యూబర్స్ కావచ్చు, లేకపోతే అనలిస్టులు కావచ్చు, ఎవరైతే తన మీద విమర్శలు చేస్తున్నారో, తను చేసిన వ్యాఖ్యల్ని తప్పుపడుతున్నారో వాళ్ళకు కూడా శాపనార్థాలు పెడుతున్నాడు. ఎలా పెడుతున్నాడు, ఎలా మాట్లాడుతున్నాడు, తన యాటిట్యూడ్ ఏంటనేది ఒక్కసారి వింటే మీకు అర్థమవుతుంది. చూడండి. రక్తం కుక్కం చచ్చిపోతారు. కానీ మీకు ఈ సంవత్సరం ద్రౌపది దేవికి, సీతాదేవికి క్షమాపణ చెప్పమంటున్నారు. అదే చేత్తో గరికపాటి గారికి, యాక్టర్ శివాజీ గారికి, తర్వాత హిందూ సంఘాల వాళ్ళకి క్షమాపణలు అడగమంటున్నారు. వినాయకుడి సన్నిధిలోనే నేను క్షమాపణలు కోరుకుంటాను. చెప్పే ముందు నేనేమన్నానండి, ద్రౌపది దేవిని సైంధవుడు కీచకుడు బలాత్కారం చేయబోయి చచ్చిపోయారు అన్నాను. బలాత్కారం అంటే ఇంగ్లీష్లో ఏంటి? రేపు. తర్వాత సీతాదేవిని రావణాసుడు ఎత్తుకెళ్ళిపోబోయి చచ్చిపోయారు అన్నాను. అంతే. ఇక్కడ చీరలు కట్టుకున్న వాళ్ళు, ఆ మగవాళ్ళు ఏది చేస్తే వాళ్ళు చచ్చిపోయారు. ఇక్కడ 60,000 రేపులు జరిగాయి. సో వీళ్ళు ఇంకా బతికి ఉండి బిర్యానీ తింటున్నారు, మీరేం చేస్తున్నారు అని అడిగి అక్కడ సందర్భం. కానీ అక్కడ అంత చెప్పే ఛాన్స్ లేదు. తప్పు జోరులేదు కాబట్టి తప్పు చేసేశాడు. ఈ 2 రోజుల్లో ఆలోచించుకొని దాన్ని ఎలా కవర్ చేయాలి అని చెప్పేసి చాలా చక్కగా ఆలోచించుకొని సారీ చెప్తూనే తాను కరెక్టు, తన మాటల మీద తానున్నాను అని చెప్పేసి తన యాటిట్యూడ్ని ప్రూవ్ చేసుకుంటున్నాడు. చూడండి ఇంకా ఏమంటున్నాడు వినండి. క్షమాపణ కోరుకుంటాను. అదే తప్పు నేను ఒప్పుకుంటున్నాను కదా. సో ఇప్పుడు నేను తప్పు చేస్తే రాత్రికి వినాయకుడి సన్నిధిలోనే రక్తం కక్కుకొని చచ్చిపోతాను. కనుక నా తప్పు మీరు స్వీకరించకపోతే ఈ సంవత్సరం నుంచి నెక్స్ట్ సంవత్సరం వరకు అష్ట దరిద్రాలు మీకు అంటుకుంటాయి. ఛాలెంజా? వినాయకుడి మీద వినాయకుడి మీద ప్రమాణం చేసి చెప్తున్నాడు. ఈ తప్పు గనక తను చేయలేదనంటే గనక తను తప్పు చేస్తే గనక రక్తం కక్కుని చచ్చిపోతాడట. లేదంటే అష్టదరిద్రాలు తనని విమర్శించిన వాళ్ళకి అంటుకుంటాయట. ఈయన శాపనార్థాలు ఫలిస్తే ఇంకెందుకు? ఈయన పెద్ద సత్యవంతుడు, సత్యహరిశ్చంద్రుడికి తోడబుట్టినవాడు ఈయన. సో కాబట్టి ఈయన శాపనార్థాలన్నీ ఫలించేస్తాయి. ఈయన ఆడేదే అబద్ధాలు, మాట్లాడేవన్నీ పచ్చిబూతులు, బండబూతులు. ఈయన వీడియోల్లో యూత్ అంతా ఎక్కువ మంది ఎందుకు చూస్తారంటే ఈయన ఎక్స్ప్లెయిన్ చేసే విధానం చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఈయన వీడియోస్లో వ్లాగ్స్ తీస్తూనే ఉంటాడు, ఎక్స్ప్లెయిన్ చేసే విధానం వేరేగా ఉంటుంది. కొంతమంది విదేశీ మహిళల్ని పక్కన పెట్టుకుని వాళ్ళకి తెలుగు రాదు కదా అని చెప్పేసి చాలా నిష్ఠూరంగా మాట్లాడుతూ ఉంటాడు, నీచంగా మాట్లాడుతూ ఉంటాడు. చాలా వీడియోస్ అలాంటివి ఉన్నాయి కూడా తన ఛానల్లో. తన వీడియోస్ ఇవాళ వీడియో పెడితే రేపటికి 1 మిలియన్ వ్యూస్కి వెళ్తూ ఉంటాయి. కారణం ఏంటంటే తన వీడియోస్లో బోల్డ్నెస్ ఎక్కువ ఉంటుంది. అఫ్కోర్స్ తనలాగా ఇంకా ట్రావెల్ వ్లాగ్స్ చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళందరికీ ఇతనికి డిఫరెన్స్ ఏంటంటే తన వీడియోస్లో కొంత బోల్డ్నెస్ ఉంటుంది, కొన్ని రోత మాటలు ఉంటాయి, కొన్ని బూతులు ఉంటాయి. అవన్నీ వినడానికి యూత్ ఇష్టపడుతున్నారు కాబట్టి, ఇప్పటి యూత్ అలాంటి వాటికి అట్రాక్ట్ అవుతున్నారు కాబట్టి
తన వీడియోస్కి వ్యూవర్షిప్ వస్తుంది, అంతే తప్ప వేరే ఇంకా కొత్తదనం ఏం లేదు. సో అయితే ఇప్పుడు తనేమంటాడంటే తనని విమర్శించిన వాళ్ళంతా కూడా అష్టదరిద్రాలు పట్టిపోతాడంట. ఈయన పెద్ద సత్యహరిశ్చంద్రుడికి తమ్ముడు, మరి ఈయన శాపనార్థాలు పెట్టగానే అందరిక అష్టదరిద్రాలు పట్టిపోతారు. ఈయన చచ్చిపోవాలని ఎవరు కోరుకోవట్లేదు. ఆయన అంటున్నాడు, నేను తప్పు చేస్తే కనుక వినాయకుడి సన్నిధిలో రక్తం కక్కుని చచ్చిపోతానని చెప్పేసి. ఆయన చచ్చిపోవాలని ఎవరు కోరుకోవట్లేదు. ఇప్పుడు ప్రజలంతా ఏం కోరుకుంటున్నారని ఆయన విన్నాడో వినలేదో నాకు తెలియదు, కానీ మామూలుగా అయితే ఇప్పుడు ప్రజలు ఎవరైనా సరే ఎవరి దగ్గరికి వెళ్ళి మైక్ పెట్టినా సరే వాళ్ళంతా ఏం కోరుకుంటున్నారు, అన్వేష్ని ఇండియా తీసుకురావాలి, తనకి శిక్ష పడేలాగా చేయాలి. తను వాగిన వాగుడంతా పిచ్చి వాగుడు ఏదైతే వాగాడో ద్రౌపదీదేవి గురించి, అలాగే సీతాదేవి గురించి, అలాగే గరికపాటి నరసింహరావు గారి గురించి ఏవైతే పిచ్చి వాగుడు వాగాడో వాటన్నిటికీ కూడా అతను శిక్ష అనుభవించి తీరాలి చట్ట ప్రకారంగా అని చెప్పేసి డిమాండ్ చేస్తున్నారు. సో తను చచ్చిపోవాలని ఎవరూ కోరుకోవట్లేదు. నా అన్వేషణలో పరివర్తన రావాలి అని చెప్పేసి కోరుకుంటున్నారు. మరి అతను ఇండియా వస్తాడా? సో వస్తే పరివర్తన చెందేలాగా పోలీసులు చర్యలు తీసుకుంటారా లేదా అనేది వేచి చూడాల్సిన అంశం. అయితే మీరేం కోరుకుంటున్నారు? తను అన్నట్టుగా నా అన్వేష్ మాట్లాడినట్టుగా తను చచ్చిపోవాలని కోరుకుంటున్నారా, లేకపోతే తను ఇండియా వచ్చి పోలీసులు ఎదుట లొంగిపోయి తన సచ్చీలతని నిరూపించుకోవాలని కోరుకుంటున్నారా, లేకపోతే తనంతా ఈ ఛానల్ కూడా అసలు ఏమైపోతుంది అంటే భవిష్యత్తులో ఇతని ఛానల్ ఏమైపోతుందని మీరు అనుకుంటున్నారు? ఇప్పటికే ఈ 2-3 రోజుల్లోనే దాదాపుగా 2 లక్షలు సబ్స్క్రైబర్స్ వదిలిపెట్టి వెళ్ళిపోయారు. ఇంకా ఎంతమంది తనని వదిలిపెట్టి వెళ్ళిపోతారని మీరు భావిస్తున్నారు? మీ అభిప్రాయాలన్నింటినీ కూడా కమెంట్ బాక్స్లో తెలియచేయండి. థ్యాంక్ యూ.